అరే ఇది చాలా తేలికైన పని, నువ్వు టెన్షన్ పడకు, ఈజీగా అయిపోతుంది. లేదు శివ, నేను దీన్ని అంత తేలిగ్గా వదిలేయను. మీకు తెలుసు కదా ప్రియా విషయంలో ఏం జరిగిందో. నాకిది కేవలం లవ్లీ ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే కాదు, దీని సహాయంతో నేను అత్తగారి దృష్టిలో ఒక మంచి కోడల్నని నిరూపించుకోగలను. నీతి నిజాయితీ అంటే ఏంటో నేను తనకి నేర్పిస్తాను. అలాగే తనకు సత్య అసత్యాల గురించి కూడా నేను నేర్పిస్తాను. ఇంకా ఎంతో కాన్సంట్రేషన్ తో లవ్లీ అబద్ధం చెప్పకుండా చేస్తాను. అరే సిమ్రాన్, ఇది చాలా ఈజీ విషయం. బహుశా ఈ సంగతులన్నీ లవ్లీకి ఇంతకు ముందే తెలుసుండొచ్చు. నువ్వు జస్ట్ తనకి ఇంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పు. తను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో లేదో తెలుసుకో, అంతే, సింపుల్. మీరు చెప్పింది పూర్తిగా నిజం, నేను అర్థం చేసుకోగలను. ఈ బాధ్యతని నాకు అత్తగారు అప్పగించారు కాబట్టి నేను ఈ పనిని శ్రద్ధాభక్తులతో పూర్తి చేస్తాను. అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది, అత్తగారు నా పని వల్ల సంతోషిస్తారు. అలాగే నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. అయితే ఓకే, రేపటి నుంచి లవ్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్. హోయ్ హోయ్, ఏంటా అల్లరి? పిల్లలు మీ అల్లరాటలు ఆపండి, ఇంకా కామ్గా గదిలోకెళ్ళి హాయిగా పడుకోండి. పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలి కదా. గుడ్ నైట్ కిడ్స్, వెళ్ళి పడుకోండి. చిన్నమ్మ, మీరు మాకు స్వీట్ ఇస్తానని చెప్పారుగా, ఇవ్వరా? ప్లీజ్ చిన్నమ్మ, నాకు ఒక లడ్డు ఇస్తే చాలు. వెల్, నా దగ్గర స్వీట్స్ లేవు, కానీ చాక్లెట్స్ ఉన్నాయి. ఏ లవ్లీ, అది మరేమో చాక్లెట్లు లాంటివి అత్తగారు ఇవ్వద్దని చెప్పారు. అంటే ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు, ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్, ఒక్కొక్కటే. ప్లీజ్ పెద్దమ్మ, పెద్దమ్మ, నాకు ఒక్కటిస్తే చాలు. ప్లీజ్. సరే సరే, ఒకటొకటే ఇవ్వు. సైలెంట్ గా తినండి, ఎవరికీ చెప్పొద్దు. తినండి, త్వరగా తినండి. లవ్లీ, నువ్విలా పిల్లలకు తప్పుడు అలవాట్లు నేర్పించకు. ఒకటి, నువ్వు పెద్దవాళ్ళ మాట వినొద్దని వాళ్ళకి నేర్పిస్తున్నావు. ఇంకొకటి, పెద్దవాళ్లకు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండేలా నేర్పిస్తున్నావు. గుర్తుంచుకో, ఈ ఇంటి పిల్లల్ని చెడగొట్టే పనులు ఇంకెన్నడూ చేయకు. సిమ్రన్, అదే నేనే వాళ్లకు ఒక చాక్లెట్ ఇమ్మన్నాను. అన్ను, మున్ని, లక్కీ, చాక్లెట్స్ తిరిగిచ్చేయండి త్వరగా. రెండేసేంటి? మీనాక్షి అక్క మీతో చెప్పింది కదా, ఈ చాక్లెట్స్ లాంటివి ఎక్కువగా తినకూడదని. దీనివల్ల మీ పళ్ళు పాడైపోతాయి, పళ్ళకి ఇంజెక్షన్ వేస్తారు. అది తలుచుకుంటే మీకు భయం వేయట్లేదా? ఎవరు మీకు చాక్లెట్స్ ఇచ్చినా మీరు ఆ చాక్లెట్స్ తీసుకోవడానికి వీల్లేదు. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి వస్తువులు మీ చేతుల్లో ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అర్థమైందా? తీసుకోము. సారీ. అరే లవ్లీ, నేను ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో నీకు ఎలా చెప్పను. ఈ రోజు నేను నిన్ను మొదటిసారిగా ఈ ఇంటి కోడలిగా చూశాను. సరే, నాకు ఈ విషయం చెప్పు, ఇదంతా రాత్రికి రాత్రి ఎలా జరిగింది? రాత్రికి ఏం కాలేదు, అక్కలంతా 4 రోజులుగా నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేంటంటే అది ప్రియా అక్క విషయంలో ఇంతకు ముందు జరిగిన దాని వల్ల నాకు అవకాశం రాకుండా పోయింది. అరే ఆ సంగతి పక్కన పెట్టు, నేను ఈ రోజు ఫుల్ ఇంప్రెస్డ్. ఇవన్నీ త్వరగా ఇలాగే జరిగితే మనం త్వరలోనే నిజమైన భార్యాభర్తలం అయిపోతాం లవ్లీ. యు నో వాట్ ఐ మీన్, రైట్? నిజానికి నువ్వు రాత్రి ఇంప్లిమెంట్ చేసిన ఫార్ములా కూడా చాలా బాగా పనిచేసింది లవ్లీ.
మన అనుబంధం ఇంకా బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ ముఖ్యం నువ్వు అబద్ధం ఆడకూడదు. అంతే. ఐఎమ్ షూర్ త్వరలోనే అంతా ఓకే అవుతుంది. కార్తీక్, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. అయితే సరే, నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. అడుగు. నీకేం కావాలి? చాక్లెట్స్? వద్దు. పూలు కావాలా? వద్దు. పోనీ గిఫ్ట్ ఏమైనా కావాలా? వద్దు. గిఫ్ట్ కూడా వద్దా? అంటే ఆనందంగా ఉన్నానంటే తాజ్మహల్ తెచ్చివ్వాలా ఏంటి? అదేం వద్దులే. కాకపోతే ఒక సింపుల్ రిక్వెస్ట్ అంతే. అరే రిక్వెస్ట్ ఏంటి మై లవ్, నువ్వు ఏదైనా అడుగు, ఈ కార్తీక్ గ్యారంటీగా పూర్తి చేస్తాడు. కార్తీక్, నువ్వు అత్తగారిని అడిగి పార్టీకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకో ప్లీజ్. అరే దాన్నే ఉంది, పార్టీకి అమ్మ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అమ్మ నుంచి పర్మిషన్ నేనెలా అమ్మని అడగను లవ్లీ? లేదు లేదు, ఎవరు అడిగినా అమ్మ పార్టీకి పర్మిషన్ ఇవ్వదు లవ్లీ. అత్తగారే అన్నారు, నా ట్రైనింగ్ ఫస్ట్ చాప్టర్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు, ఎవరిని కలవద్దన్నారు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాను కదా. అవును లవ్లీ, కానీ అది కార్తిక్ ప్లీజ్, నేను నా ఫ్రెండ్స్ కి ప్రామిస్ చేశాను పార్టీకి ఖచ్చితంగా వస్తామని. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ప్లీజ్ కార్తిక్, నాకు ఈ పని చేసి పెట్టు, పర్మిషన్ తెచ్చిపెట్టు ప్లీజ్ ప్లీజ్. ఓకే అడుగుతానులే, నేను అమ్మతో మాట్లాడతాను. పక్కా? అలాగే అనుకో. థ్యాంక్స్. కార్తీక్, నువ్వు నీ ప్రామిస్ మర్చిపోతున్నావు. అదిగాక నేను ఉదయాన్నే లేవాలి. రేపటి నుంచి సిమ్రాన్ అక్క నాకు ట్రైనింగ్ ఇస్తుంది. సిమ్రన్ వదిన ట్రైనింగ్? చూడు, నువ్వు వదిన ట్రైనింగ్ లో అల్లరి పిల్ల చేష్టలు చేయకు. అసలే సిమ్రన్ వదిన పోలీస్ ఆఫీసర్. ఓ, నీకు తెలుసు అనమాట. నాకు ఈ రోజే తెలిసింది. అలాగే ఆవిడ ట్రైనింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని. నిజం చెప్పనా, సిమ్రాన్ అక్క అంటే నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు ఆవిడ నన్ను ఎంత సీరియస్ గా కోపడిందంటే నాకు వణుకొచ్చేసింది. అక్కలో ఈ రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే నాకు సిమ్రాన్ అక్క ట్రైనింగ్ అంటే భయంగా ఉంది, వణుకొస్తుంది. చూడు లవ్లీ, భయపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ ట్రైనింగ్ సీరియస్ గా తీసుకో. ఆవిడ చెప్పింది శ్రద్ధగా విను. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఓకే. మంచిది, ఇక నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను. ఉదయాన్నే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో, గుడ్ నైట్. గుడ్ నైట్. సరిగా నిల్చో. సావధాన్. విశ్రమ్. సరిగా చెయ్యి. సావధాన్. సరే, ఇక్కడెందుకు నిల్చున్నావు? వెళ్ళు, వెళ్ళా ఖైదులకి కాపలాకాయ్. చెల్లమ్మ, మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయి, సాయం చేయి. ఈవిడంటే నాకు భయమే. ఏమిటి కాస్త వింటారా? మా పాలిటి దేవుళ్ళ వచ్చారు. మీరే ఆవిడ నుంచి మమ్మల్ని రక్షించాలి. ఆ చేతిలోనే లాటిని చూస్తే గుడ్డు జారిపోతుందండి. కానిస్టేబుల్ గారు, నా మాట కాస్త వినండి. ఈ ఇన్స్పెక్టర్ని చూస్తే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. నా ప్రాణాలు కాపాడరు? అరే, ఈవిడసలు పట్టించుకోరేంటి? ఏ చెల్లె, చెల్లె, మీ
మీలాంటి వాళ్ళమే. కాస్త సాయం చేయొచ్చుగా. మేం బయటికి వెళ్ళాక మీకేదో ఒక సాయం చేస్తాం. చేతి ఖర్చులుగా? ఇప్పుడు ఇవే ఉన్నాయి. బయటికి వెళ్ళాక ఇంకా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. లంచమా? లంచం తీసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఈ గన్ను పట్టుకొని చేతులు పైకెత్తి నిల్చో. సరిగ్గా అలాగే పట్టుకొని చుట్టూ 2 రౌండ్లు కొట్టు. మూవ్. చేతులు పైకెత్తు, పరిగెత్తు. నేను లంచం తీసుకోను. నేను తప్పు చేయను. నేను లంచం తీసుకోను. కళ. ఓ గాడ్, భగవంతుడా, ఈ కళ ఎప్పటికీ నిజం కాకూడదు. ఈ రోజు నుంచి లవ్లీకి ఇచ్చే శిక్షణ 2వ అధ్యాయం ఆరంభమవుతుంది. అత్తగారు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో చూడండి, నేను ఇవ్వబోయే ట్రైనింగ్ ప్లాన్. అయ్యయ్యో, నిజమేంటంటే అసలు ఈ లవ్లీని అబద్ధాలు చెప్పనీయకుండా ఆపడం సాధ్యమయ్యే పనే కాదు. అత్తయ్య గారు, నాకు అనుమతినివ్వండి. వెంటనే నేను ట్రైనింగ్ ని మొదలు పెడతాను. లవ్లీకి శిక్షణ నువ్వు ఇవ్వడం లేదు. కానీ అత్తయ్య, మీరే అన్నారు కదా నా తర్వాత సిమ్రన్ అక్కి ట్రైనింగ్ ఇస్తుందని. నాకు గుర్తుంది. కానీ తనకిప్పుడు మిగతా కొన్ని విషయాలు నేర్పించడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. అత్తగారి మనసులో ఏముందో అర్థం కావడం లేదు. కొంపతీసి ఈవిడ సహజంగానే ట్రైనింగ్ పెట్టదు కదా. ఇక ఈ రోజు నుంచి లవ్లీకి ట్రైనింగ్ ఇచ్చేది మీనాక్షి. ఈ రోజు నుంచి నువ్వు తనకి పిల్లల ఆలనా పాలనా గురించి నేర్పిస్తున్నావు. థ్యాంక్ గాడ్, ఈసారి నన్ను ఈ పోలీస్ ఆఫీసర్ శిక్షణ నుంచి రక్షించా. నీకు కోటి కోటి దండాలు. కానీ అర్థం కానిది ఒకటే, అత్తగారు అకస్మాత్తుగా తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? అమ్మాయి మీనాక్షి, నీకిది చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదే లవ్లీకి ఏం నేర్పాలో ఏం నేర్పించకూడదో అన్నింటికంటే ముందు తనకి
ధైర్యం గురించిన పాఠం చెప్పు. ఎందుకంటే పిల్లలకు అన్నింటికన్నా అవసరమైనది ధైర్యం మాత్రమే. అలాగే నువ్వు కూడా లవ్లీకి ప్రతి పాఠాన్ని ధైర్యంగా నేర్పించడానికి ప్రయత్నించు. చూసావా లవ్లీ, నిన్ను పిల్లల్లో జమ కట్టారు. అమ్మాయి మీనాక్షి, అత్తగారు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా నువ్వు ఈ శిక్షణ సమర్థవంతంగా చేస్తావు. అలాగే అత్తగారు, నేను నా వైపు నుంచి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. అరే, ఇప్పుడు లవ్లీకి శిక్షణ ఇచ్చే బాధ్యత నాకు అప్పగించారు. అసలు శిక్షణ కోసం నేను ఎలాంటి ఏర్పాట్లు చేసుకునేలేదే. సరేలే, ఏం చేస్తాం, ఉన్నంతలోనే నేర్పించాలి. అమ్మాయి గౌరీ, అత్తయ్య గారు, వెళ్ళి టిఫిన్లన్నీ సిద్ధం చేయి. నాకెప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు నేను ఎగ్జామ్లో కూర్చోకముందే ఫెయిల్ చేయబడతాను? నా సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఒకటొచ్చింది, ఇప్పుడు అది చేజారిపోయింది. ఈసారి కూడా నేను ఫెయిల్ అన్నట్టు ప్రకటించారు. ఎందుకు? ఏంటి, నీ నెక్స్ట్ టీచర్ మీనాక్షి వదిన? మరి సిమ్రన్ వదిన ఉండాలి కదా, ఏమైంది? అది నాకు తెలీదు, కానీ నేను సంతోషంగా ఉన్నాను. నాకిప్పుడు సిమ్రాన్ అక్క టీచర్ కాదు. నీకు తెలుసా, ఆవిడ ట్రైనింగ్ గురించి ఆలోచించి నాకు ఎలాంటి భయంకరమైన కళ్ళొచ్చాయో. నా అభిప్రాయం ఏంటంటే కౌసల్యాదేవి, అకస్మాత్తుగా మీ నిర్ణయం వల్ల సిమ్రాను బాగా నిరాశపడి ఉంటుంది. అవునండి, నేను నిరాశగానే ఉన్నాను. కానీ నేను అనుకునేదేంటంటే లవ్లీకి నేర్పించేందుకు మీనాక్షే సరిపోతుంది. బాలమురళీకృష్ణ, నీకు కోటి కోటి దండాలు. నాకు పోలీస్ టీచర్ స్థానంలో మీనాక్షకం టీచర్ గా వేశావు. నీకు తెలుసా కార్తీక్, మీనాక్షకు నేనంటే ఎంతో ఇష్టం. ఆవిడ నన్ను అన్ని విధాలా అర్థం చేసుకుంటుంది. నువ్వే చూస్తావుగా, మా ఇద్దరి బంధం చాలా బాగుంటుంది. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, నీ పిల్ల చేష్టలతో నువ్వు దయచేసి మీనాక్షి వదిన ఇబ్బందులు పడేకు. మరో విషయం, పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టమైన పని. మీనాక్షి వదిన రోజంతా వాళ్ళ కోసం పరిగెడుతూనే ఉంటుంది. అలాంటి తనకు నీ వల్ల కాస్త సాయం అందితే బాగుంటుంది. కానీ ఒక విషయం, నీకు నువ్వే మాటిచ్చుకో, ఎన్నడూ అబద్ధం చెప్పనని. మన బంధం ముందుకెళ్లాలంటే ఇది ఎంత ముఖ్యమో నీకు బాగా తెలిసే ఉంటుంది. కాస్తాగు, ఇప్పుడు జరిగే సంఘటనల ఫలితం ఏమవుతుందో ఊహించలేకపోతున్నాం. అయినా నా మనసులో ఒక చిన్న సందేహం పుట్టింది. చెప్పండి. ఒకటి మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, మీరు లవ్లీకి మీ ట్రైనింగ్ చాణక్య నీతి ప్రకారం ఇస్తున్నారు అని. కానీ నాకొకటి అర్థం కావట్లేదు, సిమ్రాను ఎందుకు లవ్లీకి ఇచ్చే శిక్షణ నుంచి తప్పించారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పాపం తను ఎంతగా ఏర్పాటు చేసుకుని ఉంటుందో. ఏమండి, నేను తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించే తీసుకున్నానండి. అదెలా? చూడండి, మీకు బాగా తెలుసుగా, లవ్లీకి నీతి నిజాయితీల పాఠం నేర్పడం అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదడం లాంటిదే, కానీ అది తన మీద ఎంత మాత్రం ప్రభావం చూపదని నాకు తెలుసు. దీని గురించి మీరేం కంగారు పడకండి. చూడండి శ్రీమతి గారు, నాకు నమ్మకం ఏంటంటే నా కోడలు సిమ్రాన్ ఇలాంటి పరిస్థితిని బాగా చక్కదిద్దగలదు అని.